2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. మ్యాంగ్ లాంటి కంపెనీస్‌లో ఈ మధ్య కాలంలో మనం గమనిస్తే ఇంటర్వ్యూస్ ప్రాసెస్ చాలా డిఫరెంట్ అయిపోయింది సార్. సో, పైథాన్ లాంటి ఏదైతే మనం కోర్స్‌కి సంబంధించి తీసుకుంటూ ఉంటామో, ఆ లాంగ్వేజ్‌కి సంబంధించి సైలెంట్‌గా వాళ్ళ థింకింగ్ కేపబిలిటీకి సంబంధించిన ప్రాసెస్‌ని ఎలా టెస్ట్ చేస్తూ ఉన్నారసలు? సో మ్యాంగ్ అన్నప్పుడు టాప్ మోస్ట్ ప్రోడక్ట్ బేస్డ్ యెస్. కంపెనీస్ ఇన్ ద వరల్డ్. అవును. మెటా, యాపిల్, అమెజాన్, నెట్ఫ్లిక్స్, గూగుల్. హ్మ్. సో వీటిల్లో జాబ్ తెచ్చుకోవటం అందరికీ డ్రీమ్ ఉంటుంది. ఎంత చిన్న సాఫ్ట్వేర్ డెవలపర్ అయినా ఏదో ఒక టైంలో అరే ఒక్క రోజైనా అలాంటి కంపెనీలో వర్క్ చేయాలి. అవును. వర్క్ కాకపోయినా అక్కడికి విజిట్ అన్న చేయాలి, చూడాలి అన్న పాయింట్ లో అవును. ఉంటారండి. సో వీళ్ళు చాలా మంది స్టూడెంట్స్ మాక్సిమం చేసే మిస్టేక్ ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయ్యేటప్పుడు రెగ్యులర్ కంపెనీ ఇంటర్వ్యూస్ కి ప్రిపేర్ అయినట్టు ప్రిపేర్ అయ్యి వెళ్తారండి. అంటే వాళ్ళు చాలా స్కిల్డ్ ఉన్నా సరే రెగ్యులర్ ఇంటర్వ్యూస్ కి అండ్ ఈ మ్యాంగ్ కంపెనీస్ ఇంటర్వ్యూస్ కి చాలా హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుందండి. రెగ్యులర్ క్వశ్చన్స్ అడగరు, ఓకే. వాళ్ళంతా టెస్టింగ్ మోడ్ లో ఉంటారు. ఆ టెస్టింగ్ మోడ్ కూడా వాళ్ళు టెస్ట్ చేస్తున్నట్టు మనకు తెలియదు. చాలా సైలెంట్ గా మనం ఏ టైప్ ఆఫ్ ఆన్సర్స్ ఇస్తామో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ మనల్ని జడ్జ్ చేయడానికి ఉంటుంది అనమాట. సో ఫర్ సపోజ్ చెప్తే పైథాన్ కోడ్ రాశారు అనుకోండి, ఆ కోడ్ని ఎంత టైం కాంప్లెక్సిటీతో రన్ చేయగలవు అని చెప్పి అడుగుతారు. దానికి కండిషన్ ఏం పెడతారంటే ర్యామ్ 1 GB ఉంది అని లిమిట్ ఇస్తారు ర్యామ్. ఓకే, అలా ఇచ్చినప్పుడు మనం ఏం చెప్పగలం? సో ఆ ఇచ్చిన కోడ్ అండ్ డేటా సైజ్ ఎంత ఉంది అన్నది ఎలా ఆన్సర్ చేయగలము అన్నది ఇంపార్టెంట్. సో అదే ఇంకొక సినారియో తీసుకున్నారు అంటే, సో ఇంకొక టైప్ తీసుకుందామంటే అండి, జనరల్గా మనకి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో ల్యాక్స్ ఆఫ్ యూజర్స్, మిలియన్స్ ఆఫ్ యూజర్స్ ఒకేసారి యాక్సెస్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు ఏదైనా ప్రాబ్లం స్టేట్మెంట్ ఇంటర్వ్యూ టైంలో వీళ్ళు ఆన్సర్ చేసిన దానికి వాళ్ళు ఏమడుగుతారంటే, ఓకే నీ ఆన్సర్ ఫైన్, ఓకే దీన్ని 1 lakh యూజర్స్ ఎలా యూజ్ చేయగలరు ఎట్ ఏ టైం అని చెప్పి అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళు మనలో అబ్జర్వ్ చేసేది ఏంటి ఫస్ట్ అంటే, మనం టెన్స్ ఫీల్ అవుతున్నామా ఆర్ దాని రిలేటెడ్ ఆలోచిస్తున్నామా. ఓకే, ఎప్పుడు టెన్స్ ఫీల్ అవుతాం? మనం ప్రిపేర్డ్ గా లేనప్పుడు టెన్స్ ఫీల్ అవుతాం. ఆబ్వియస్లీ మన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అన్ని చేంజ్ అవుతాయి అండ్ మనం ఏ టైప్ ఆఫ్ ఆన్సర్ చెప్తాము అన్నది ఇంపార్టెంట్. సో దీన్ని స్కేలబుల్ చేయొచ్చు సార్, లైక్ సర్వర్స్ ఇంక్రీజ్ చేయొచ్చు, ఇట్లాగా డిఫరెంట్ ఆన్సర్స్ సో చెప్పే ఆన్సర్ మనం ఫస్ట్ ప్రిపేర్డ్గా ఉండాలి. సో అందుకే రెగ్యులర్ కంపెనీ ఇంటర్వ్యూస్కి వెళ్ళినట్టు కాకుండా వీటికి సపరేట్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలన్నమాట. ఎందుకు అంటే వాళ్ళు డీల్ చేసే ప్రతి ప్రోడక్ట్ మిలియన్స్ ఆఫ్ యూజర్స్ ఎట్ ఎ టైం యూజ్ చేస్తారు. అంటే స్కేలబిలిటీ ఎక్కువ ఉండాలి. ఆ స్కేలబిలిటీ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతారు అనమాట. టెక్నికల్ రౌండ్స్ ఇవన్నీ ఓకే, నీకు కోడింగ్ వస్తేనే నువ్వు ఆ లెవెల్ దాకా వెళ్ళగలుగుతావు. వెళ్ళినప్పుడు నీకు వచ్చిన ఆపర్చునిటీని క్రాక్ చేయాలి అంటే అసలు టాప్ లెవెల్ కంపెనీస్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటది అన్నది ఇంపార్టెంట్. ఒక సాఫ్ట్వేర్, ఒక ప్రోడక్ట్ వాళ్ళు బిల్డ్ చేస్తున్నప్పుడు దాని ఆర్కిటెక్చర్ ఎలా ఉంటది, ఓకే ఫస్ట్ ఒక 1000 members కి బిల్డ్ చేస్తే దాన్ని ఎలా స్కేలబుల్ చేస్తారు అన్న పాయింట్స్ గనక తెలుసుకుంటే ఇలాంటి మ్యాంగ్ కంపెనీస్ లో ఈజీగా క్రాక్ చేయగలుగుతారండి. ఓకే, సో మీరు అన్నట్టుగానే ఇందాక ఏ విధంగా అయితే చెప్పారో, చాలా మందికి ఇటువంటి కంపెనీస్ లో వర్క్ చేయాలన్న డ్రీమ్ డెఫినెట్ గా ఉంటుంది. అట్లీస్ట్ విజిట్ చేయాలన్న కోరికైనా డెఫినెట్ గా ఉంటుంది. అలాంటి కంపెనీస్ లో మనకంటూ ఒక జాబ్ ని క్రియేట్ చేసుకోవాలనుకుంటే దానికి కావాల్సిన స్కిల్ ని మనం ఇక్కడ ఏ విధంగా ట్రైన్ చేసే అవకాశం ఉంటుంది అంటారు? డే 1 నుంచి నర్చరింగ్ ఏ విధంగా ఉంటుంది కోడ్ జ్ఞాన్లో అంటారు సార్? మనం వచ్చేసి ఏ కంపెనీకైనా అండి ఒకే లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ ట్రైనింగ్ ఇస్తాం. ప్రతి స్టూడెంట్ కి లాజికల్ థింకింగ్ ఇంపార్టెంట్. ఓకే, ఆ లాజికల్ థింకింగ్ తో పాటు అప్లికేషన్ ఎంటైర్ బిల్డింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఫ్రెషర్ కి ఆ నాలెడ్జ్ చాలా అవసరం. ఇదివరకు అయితే ఏదో ఒకటి నేర్చుకుంటే సరిపోద్ది. అంటే ఫర్ సపోజ్ పైథాన్ బ్యాక్ ఎండ్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకుంటే జాబ్ వచ్చేది, లేకపోతే ఫ్రంట్ ఎండ్ లో HTML CSS నేర్చుకున్న జాబ్ వచ్చేది. ఇప్పుడు ట్రెండ్ మారింది, టెక్నాలజీ మారిపోయింది. ఇప్పుడు ఏం చూస్తున్నారు, మల్టీ స్కిల్ సెట్ ఎవరికి ఉంది అన్నది చూస్తున్నారు అనమాట. సో ఫుల్ స్టాక్ ప్రోగ్రామ్స్ నేర్చుకోవాలి. ఫుల్ స్టాక్ ప్రోగ్రామ్ లో అప్లికేషన్ ఎలా బిల్డ్ చేయాలి అన్నది నేర్పిస్తున్నాం. దానితో పాటు అప్లికేషన్ ని ఎలా స్కేల్ చేయాలి అన్నది ఇంపార్టెంట్.
ఆ స్కేలింగ్ ప్రొసీజర్ రావాలి అంటే డిఎస్ఏ ఇంపార్టెంట్, డేటా Okay. స్ట్రక్చర్స్ అండ్ అల్గరిథమ్స్ అన్నవి Mm. చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఇందాక మనం మాట్లాడినట్టు ఆ మ్యాంగ్ కంపెనీస్ కి ఎన్ని ల్యాక్స్ ఆఫ్ యూజర్స్ ఉన్నా సరే ఈ డిఎస్ఏని యూజ్ చేసుకొని దాన్ని ప్రాపర్ స్ట్రక్చర్ లో తీసుకెళ్ళచ్చు. అట్ ద సేమ్ టైం ఓకే అప్లికేషన్ బిల్డ్ చేసాం, Mm. అల్టిమేట్ గా దాన్ని డిప్లాయ్ చేసి అందరికి అవైలబిలిటీలోకి తీసుకురావాలి. సో నెట్వర్కింగ్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో బేసిక్ నాలెడ్జ్ అన్నది ఉండాలన్నమాట. ఇవన్నీ కూడా మనం మన 100 days ప్రోగ్రామ్ లో ఇస్తాం. సో అందుకే నేర్పిస్తాం మనం వాళ్ళకి. ప్రతి స్టూడెంట్ ని Mm. అదర్ ఇన్స్టిట్యూట్స్ లాగా 2 hours 3 hours కాకుండా 6 hours ట్రైన్ చేస్తాం. ఓకే. Yeah. సో ఈ 2026 పాస్డ్ అవుట్ అయ్యి బయటకు వచ్చి చాలా మంది ఈ మ్యాంగ్ లాంటి కంపెనీస్లో ఆపర్చునిటీని పొందాలి అనుకుంటే ఫస్ట్ వాళ్ళు ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటి అంటారు? కోడ్ నెలలో జాయిన్ అయ్యే ముందు వాళ్ళు దేనికి ప్రిపేర్ అయ్యి బయటికి రావాలి అంటారు? అంటే మార్కెట్ సిచ్యువేషన్ తెలియాలి అండి. ప్రతి ఒక్కళ్ళకి ఆ డ్రీమ్ ఉంటుంది మ్యాంగ్ కంపెనీస్ లో అవును, జాయిన్ అవును. అవ్వాలి అని చెప్పి. అట్లా అని చెప్పి మన స్కిల్ సెట్ ఏంటి అన్నది కూడా మనకు తెలియాలి. Mm. అట్లా కాకుండా నేను ఓన్లీ ఆ ఇంటర్వ్యూస్ కే అటెండ్ అవుతాను అంటే గనక నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ మిస్ చాలా అయ్యే తక్కువ అవకాశం ఉంటాయి, మిస్ ఉంటుంది. అవుతాం. Mm. అట్లా ఫస్ట్ కెరియర్ స్టార్ట్ అవ్వాలి. కెరియర్ స్టార్ట్ అయ్యాక నేను ఒక 2 years కైనా 3 years కైనా నేను అది రీచ్ అవ్వాలి అన్నది పెట్టుకుంటే ఈజీగా అచీవ్ చేయగలుగుతారు. ఓకే. సో ఆ గైడెన్స్ అదంతా కూడా మన దగ్గర డే 1 నుంచి ఉంటుంది. ఇవ్వడం జరుగుతుంది. ప్రతి స్టూడెంట్ కి పర్సనలైజ్డ్ గైడెన్స్ ఉంటుందండి. అంటే పర్సనలైజ్డ్ ఇన్ ద సెన్స్ ఎవ్రీ 50 బ్యాచ్ లో క్లాస్ రూమ్ లో ఉండేది 50 స్టూడెంట్స్. Mm. ఈ 50 స్టూడెంట్స్ కి ఒక ట్రైనర్ ఉంటారు. ఈ ట్రైనర్ డిపార్ట్మెంట్ కాకుండా మళ్ళీ ఒక ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ Mm. ఉంటారు. Mm. సో వాళ్ళు ప్రాపర్ గా మొత్తం ప్రోగ్రామ్ అంతా జరుగుతుందా లేదా అన్నది చూస్తారు. ప్లస్ ఎవ్రీ స్టూడెంట్ ఎలా ప్రిపేర్ అవుతున్నారు, ఎగ్జామ్స్ ఎలా అటెంప్ట్ చేస్తున్నారు, వాళ్ళ స్కిల్ సెట్ ఏంటి, ఆ రిపోర్ట్స్ అన్ని కూడా వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు. సో దాంతో మేము పర్సనలైజ్డ్ గా ఈ రిపోర్ట్స్ అన్ని ఉండటం వల్ల తిని ఎక్కడ వీక్ ఉన్నాడు అన్నది చూసుకొని వాళ్ళకి మళ్ళీ సపరేట్ ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి. ఓకే. సో ఆ పర్సనలైజ్డ్ ఉండటం వల్ల మన దగ్గర సక్సెస్ రేషియో ఎక్కువ ఉంటుంది అన్నమాట.